Yes, welcome back to Technogate. In our today's class, let us discuss integral values of the type. In indefinite integrations, integral values of the type, integral values of the type, If the question is in the format of integration of sin ax into cos bx into dx. In this also, let us see some of the problems. ఒకవేళ క్వశ్చన్స్ మనకి ఫార్మేట్ లో ఉన్నాయి అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ద టైప్ sin ax into cos bx into dx అన్నమాట. బేసికలీ చూడండి, వి నో ద ఇంటిగ్రేషన్ ఫార్ములా ఫర్ sin ax into dx, రైట్? అండ్ వి నో ద ఇంటిగ్రేషన్ ఫార్ములా ఫర్ cos bx into dx. ఒకవేళ ఈ రెండు అడిషన్ లో ఉన్నా కూడా రెండింటికి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసుకుంటాం. బట్ ద టూ క్వశ్చన్స్ ఆర్ ఇన్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax into cos bx into dx అన్నమాట. ఈ ఫార్మేట్ లో ఉంది. sin a into cos b అనే ఫార్మేట్ లో ఉందన్నమాట. మరి రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఐ డోంట్ నో అబౌట్ ద ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గురించి నాకు తెలీదు. మరి ఇన్ దాట్ సినారియో తెలియనప్పుడు ఏం చేసుకోవాలి? బై యూజింగ్ మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలియకపోతే ఏంటి? యాజ్ ఇట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ని వాడి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సో ఫర్ దాట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ట్రిగ్నోమెట్రిక్ కాంపౌండ్ యాంగిల్ యొక్క ఫార్ములాను రాస్తున్నాను. సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, రైట్? కాస్ ఏ సైన్ బి. అండ్ ఫర్ సైన్ ఆఫ్ a minus b, for sin of a minus b, this is sin a cos b, sin a cos b minus cos a sin b. ఓకే, చూడండి ఇక్కడ మనకి కావాల్సిన థింగ్ ఏంటి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాదు, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాదు, సైన్ ఏ కాస్ బి అని కావాలి, రైట్? మరి ఇప్పుడు ఒక్క థింగ్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ కాస్ ఏ సైన్ బి అని అవుతుంది ఒకవేళ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే. మరి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనం ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్. ఇది కూడా మల్టిప్లికేషన్ లో ఉంది కదా, ఒక్కదాన్ని చేస్తే ఒకే ఒక్క ఫార్ములా తీసుకున్నాం అనుకోండి మనకి రాదు. ఇన్ దాట్ సినారియో ఈ టూ ఫార్ములాస్ నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు థింగ్స్ క్యాన్సిల్ అయిపోతాయా, రైట్? ప్లస్ ఉంది మైనస్ ఉంది సేమ్ థింగ్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, రైట్? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది. రెండింటిని యాడ్ చేసుకుంటే రెండు థింగ్స్ వచ్చాయా మనకి? దట్ ఈస్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి, దట్ ఈస్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ లో మనకి సైన్ ఏ కాస్ బి అని మాత్రమే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సైన్ ఏ కాస్ బి మాత్రమే ఉంది కాబట్టి ఈ 2ని కూడా అటు పంపించేసుకుందాం. దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, రైట్? అంటే ఏంటి? ఒకవేళ మనకి ఈ సైన్ ఏ కాస్ బికి ఎక్స్ ఉంది అంటే ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి మనకి ఎక్స్ ఇచ్చారు, నో వరీస్. కాకపోతే మనకి ట్రిగ్నోమెట్రీ థింగ్స్ లో సైన్ ఏ కాస్ బికి ఫార్ములా ఉంది, లేదు కాబట్టి మనం దాన్ని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని వాడి రెడ్యూస్ చేసాం అనమాట. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. మరి ఇప్పుడు దీని ప్లేస్ లో సైన్ ఏ కాస్ బి ప్లేస్ లో మనం ఇంటిగ్రేషన్ రీప్లేస్ చేస్తే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా? చూడండి, 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఇక్కడ మనకి ఎక్స్ అని ఉంది కదా, సైన్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ అని ఉంది కాబట్టి ఇంటూ డిఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ డిఎక్స్. అంటే స్పెషల్గా అక్కడ ఎక్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి నేను తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఉత్తి కాన్స్టెంట్స్తో చేయలేం కదా, ఇంటి ఎక్స్ వాల్యూస్ ఉండాలి కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 వీ కెన్ జస్ట్ టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే ఏమవుతుంది? మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, రైట్? మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బై కాన్స్టాంట్ కూడా ఉంది కాబట్టి దట్ ఇట్ ఈస్ ఏ ప్లస్ బి అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇట్ ఈస్ మైనస్ కాస్ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ద ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ అనమాట. ఓకే, ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్స్ ఇది లోపలికి మల్టిప్లై చేసుకుంటే -1/2 ఇంటూ ఏ ప్లస్ బి, రెండింటికి కామన్ ఉందా? -1/2 ఇంటూ ఏ ప్లస్ బి అని, దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ అనమాట.
సో రెండింటికి కాన్స్టాంట్ గా మనకి ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద థింగ్. ఇది బేసిక్ గా ఏబి వాల్యూస్ మనకేమీ తెలియదు, కాకపోతే సైన్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములా డైరెక్ట్ గా అయితే లేదు, కానీ కాంపౌండ్ యాంగిల్స్ ని వాడి రెండింటిని యాడ్ చేసుకొని ఆ విధంగా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో రెడ్యూస్ చేసామన్నమాట. సైన్ ఏ కాస్ బీకి అయితే లేదు, కానీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి ఉంది కదా. ఏం లేదు, ఇక్కడ యాంగిల్ ప్లేస్ లో ఏ ప్లస్ బి అని ఉంది, ఇక్కడ ఏఎక్స్ ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, అంతే తేడా. సైన్ యొక్క ఇంటిగ్రేషన్ తెలుసు, సైన్ ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ కదా, బట్ ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ ఏ ప్లస్ బి కాబట్టి ఏ ప్లస్ బితో డివైడ్ చేసాము. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ మైనస్ బి కాబట్టి ఏ మైనస్ బితో డివైడ్ చేసాం అనమాట. ఎందుకంటే ఇంటిగ్రేషన్ లో మనకి బై అంటే లైక్ కాన్స్టాంట్ లో ఉన్న వాల్యూ అంటే ఎక్స్ కి మల్టిపుల్ లో ఉన్న వాల్యూ అనేది మనకి బైలో వస్తుంది కదా. సో ఐమ్ జస్ట్ మల్టిప్లయింగ్ మొత్తం 1/2 అంతటిని కూడా లోపలికి మల్టిప్లై చేశాను. ఐ బి గెటింగ్ మై ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్స్ అనమాట. బేసికల్ గా మనకి ఇంటిగ్రేషన్స్ అనేవి ఈ ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఈ మెథడ్ ని మనము ఈ మెథడ్ ని మనము మళ్ళీ సేమ్ లెట్ us solve by using some examples ని వాడి సాల్వ్ చేద్దాము. Let us try to take one example here. It is the question is in the format of let us take the first example, that is integration of sin 7x into cos 2x అన్నమాట. అంటే ఏ ప్లేస్ లో ఏంటి, ద క్వశ్చన్ ఇస్ ఆల్సో ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ కదా. సైన్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చెప్పారు, బట్ బేసిక్గా దీనికి ఫార్ములా అయితే లేదు. దీనికి మనం ఇప్పుడు రెడ్యూస్ చేసామా దేంట్లో ట్రిగ్నోమెట్రీ టర్మ్స్లో, సైన్ ఏ కాస్ బి అంటే 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు కదా. సో ఇన్ దాట్ సినారియో ఐ విల్ బి రైటింగ్ ఇట్ ఈస్ ఈక్వల్ ఇంటూ 2. ఎలా రాసుకోవచ్చు మా 1/2 ఇంటూ సైన్ ఆఫ్ a plus b into x, and we'll be having సైన్ ఆఫ్ a minus b into x అన్నమాట. అయితే చూడండి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ a విల్ బి హ్యావింగ్ 7 నాన్న, ఇన్ ద ప్లేస్ ఆఫ్ b విల్ బి హ్యావింగ్ 2. సో అవే థింగ్స్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అంతే ఇంకేం లేదు. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2, హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 7 plus 2 into x ma, and it is sine of 7 minus 2 into x అన్నమాట. So here it is equivalent to 1/2, and we'll be having sine 9x, and 1/2 is common for both the things, it is sine 5x అన్నమాట. ఓకే, దీనికే ఇంటిగ్రేట్ చేసేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 7x ఇంటూ కాస్ 2x అంటే cos 2x into dx అంటే let us replace with 1/2 into sine of sine 9x plus sine 5x into dx అన్నమాట. 1/2 we can just take outside integration, రెండింటిని కూడా ఇండివిజువల్ గా సాల్వ్ చేసుకుందాం. This is equivalent to sine 9x into dx. This is the first thing, and another thing is sine 5x into dx అన్నమాట. Okay, this is common, 1/2 is common for both the things. 1/2 we can take outside. Sin 9x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మైనస్ కాస్ 9x by 9 కదా. sin 5x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 5x by 5 అన్నమాట. ఓకే, ప్లస్ సి యాజ్ ద అవుట్కమ్. రెండింటిని మనం లోపలికి మల్టిప్లై చేద్దాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 9s are 18 రైట్. దిస్ ఇస్ కాస్ 9x అండ్ మైనస్ ఆఫ్ 1/10 అవుతుంది కదా. దిస్ ఇస్ కాస్ 5x అన్నమాట, ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 7x ఇంటూ కాస్ 2x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దట్ ఈస్ మైనస్ 1/18. ఎల్సిఎం తీసుకుంటానా తీసుకోవచ్చు మీరు, ఎందుకంటే 18కి 10కి కామన్ ఉంది కాబట్టి. మైనస్ 1/18 కాస్ 9x మైనస్ 1/10 కాస్ 5x ప్లస్ సి ఈస్ ద అవుట్కమ్ అనమాట. ఓకే, ఇఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ అయితే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యొక్క కాంపౌండ్ యాంగిల్స్ ని వాడి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ అంటే సైన్ ఏ కాస్ బి ఉందా లేకపోతే కాస్ ఏ సైన్ బి ఉందా చూసుకొని, ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఏంటి అనేది చూసుకొని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అయ్యాక వచ్చిన అవుట్కమ్ని జస్ట్ ఇంటిగ్రేట్ చేసి కాన్స్టాంట్స్ని లోపలికి మల్టిప్లై చేసుకోవడమే. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మేట్ అండర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ అనమాట. విల్ కమ్ అప్ విత్ అనదర్ ఫార్మ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.